ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 12వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు గురువారం. తిథి నవమి. తెల్లవారుజామున 4:20 వరకు. నక్షత్రం మూల. రాత్రి 11 గంటల వరకు. వర్జ్యం రాత్రి 9:14 నుంచి 11 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:23 నుంచి 11:10 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:08 నుంచి 3:55 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:56 నుంచి సాయంత్రం 5:46 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:25. సూర్యాస్తమయం సాయంత్రం 6:17. ఈరోజు విశేషం పాల్గొన నవమి గురువారం. ఓం గం గణపతయే నమః. భక్తి సమాచారం ప్రేక్షక మహాశైలందరికీ శుభోదయం. శుభ గురువారం. ఈరోజు మార్చి 12వ తేదీ పాల్గొన మాసం శుక్లపక్షం నవమి తిథి లక్ష్మీవారం. సాధారణంగా మన దైనందిన జీవితపు ఉరుకుల పరుగులలో రోజుకో ప్రత్యేకత దాగి ఉంటుంది. కానీ మనం దాన్ని గమనించే తీరిక లేకుండా గడిపేస్తుంటాం. ఈరోజు గురువారం కావడం, అందులోనూ ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనువైన పాల్గొన మాసంలో రావడం వల్ల ఈ రోజుకు ఒక అద్భుతమైన విశిష్టత సంతరించుకుంది. గురువారం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది గురుగ్రహం, అలాగే మనకు జ్ఞానాన్ని ప్రసాదించే గురువులు. ఈరోజు సాక్షాత్తు ఆ దత్తాత్రేయ స్వామికి, పరమశివుని జ్ఞానస్వరూపమైన దక్షిణామూర్తి స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. అదృష్టవశాత్తు ఈరోజు మనం భక్తి శ్రద్ధలతో ఈ ఇద్దరు స్వాములను తలుచుకుంటే జీవితంలో ఎదురయ్యే ఎన్నో చిక్కుముడులు సునాయాసంగా విడిపోతాయి. దత్తాత్రేయ స్వామి అంటే ఎవరో కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయిక. త్రిమూర్తులు ముగ్గురు కలిసి ఒకే రూపంలో ఉండి మనకు మార్గనిర్దేశం చేసే ఆది గురువు దత్తాత్రేయుడు. ఆయన చుట్టూ ఉండే 4 కుక్కలు 4 వేదాలకు ప్రతీక అయితే ఆవు సకల భూత దయకు నిదర్శనం. గురువారం నాడు దత్తాత్రేయుని స్మరించడం వల్ల మన మనస్సులోని అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది. ఆయన చాలా సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు. దత్తాత్రేయుడికి మనం పెద్ద పెద్ద పూజలు యజ్ఞ యాగాదులు చేయనక్కర్లేదు. కేవలం మనస్సు నిండా భక్తితో ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని తలుచుకున్నా చాలు. ఆయన మన వెంటనే ఉండి నడిపిస్తాడు. ఈరోజు ఆయనను పూజించడం వల్ల ముఖ్యంగా జీవితంలో ఒక దారి కనిపించక సతమతమవుతున్న వారికి ఒక స్పష్టత వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ఒక పెద్ద ఊరటనిస్తాయి. ఆయనను నమ్ముకుంటే కడుపు నిండా అన్నం, కంటి నిండా నిద్ర, మనస్సు నిండా ప్రశాంతత దక్కుతాయని మన పెద్దలు చెబుతుంటారు. దత్తాత్రేయుడు స్మరణమాత్రుడే, అంటే ఆపదలో ఉన్నప్పుడు ఒక్కసారి మనసారా తలుచుకుంటే చాలు పలికే దేవుడు ఆయన. ఇక దక్షిణామూర్తి విషయానికి వస్తే ఆయన సాక్షాత్తు ఆ పరమశివుడి జ్ఞానస్వరూపం. శివుడు ఎప్పుడూ లయకారుడుగా రౌద్ర రూపంలోనే కాదు, అపారమైన మౌనంతో చిరునవ్వుతో సమస్త సృష్టికి జ్ఞానాన్ని పంచే జగద్గురువుగా కూర్చున్న రూపమే ఈ దక్షిణామూర్తి. ఆయన దక్షిణ దిశగా కూర్చుని ఉంటాడు కాబట్టే ఆ పేరు వచ్చింది. దక్షిణామూర్తి స్వామి ఒక మర్రి చెట్టు కింద కూర్చొని మౌనంగానే తన శిష్యులకు బ్రహ్మ జ్ఞానాన్ని బోధించాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే కొన్నిసార్లు మాటల కంటే మౌనం ఎక్కువ నేర్పిస్తుందని ఆయన నిరూపించాడు. మన పిల్లలు చదువులో రాణించాలన్నా, ఏకాగ్రత పెరగాలన్నా దక్షిణామూర్తిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. పిల్లలే కాదు, మనం కూడా ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలన్నా, తీసుకునే నిర్ణయాల్లో తడబాటు లేకుండా ఒక స్పష్టత రావాలన్నా దక్షిణామూర్తి స్వామి అనుగ్రహం తప్పనిసరి. ఈరోజు గురువారం నాడు ఆయనను స్మరించడం వల్ల బుద్ధి వికసిస్తుంది, చెడు ఆలోచనలు దరిచేరవు. ముఖ్యంగా ఈ నవమి తిథి నాడు ఉండే ఉగ్రత్వాన్ని తగ్గించి మనసుకు శాంతినివ్వడంలో ఈ గురు పూజ ఎంతో సహాయపడుతుంది. మరి ఈరోజు పూజ ఎలా చేయాలి? పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. గురువారం కాబట్టి పసుపు రంగు బట్టలు వేసుకోవడం చాలా మంచిది. ఇంట్లో దేవుని గదిని శుభ్రం చేసుకుని దత్తాత్రేయుడు లేదా దక్షిణామూర్తి పటం ఉంటే దానికి పసుపు కుంకుమ పెట్టి అలంకరించుకోవాలి. ఈ ఇద్దరు స్వాములకు పసుపు రంగు పూలంటే చాలా ఇష్టం. చామంతి, బంతి లాంటి పూలతో స్వామిని అలంకరించండి. నైవేద్యంగా కాసిని నానబెట్టిన శనగలు కానీ, బెల్లం ముక్క కానీ, పసుపు రంగులో ఉండే ఏదైనా తీపి పదార్థం కానీ పెడితే చాలు. ఆ తర్వాత దీపారాధన చేసి కుర్చీలో కానీ కింద కానీ ప్రశాంతంగా కూర్చొని ఓ 10 నిమిషాలు కళ్ళు మూసుకొని స్వామిని ధ్యానించండి. మీకు తెలిసిన దత్తాత్రేయ స్తోత్రం లేదా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోండి. అవేమీ రాకపోయినా ఇబ్బంది లేదు. మనసులో స్వామి నాకు సరైన దారి చూపించు, నా ఆలోచనలను మంచి వైపు నడిపించు అని స్వచ్ఛంగా వేడుకుంటే చాలు.
దేవుడికి కావాల్సింది అక్షరాలు, శ్లోకాలు కాదు, మన ఆర్తి మాత్రమే. ఈ విధంగా ఈరోజు దత్తాత్రేయ స్వామిని, దక్షిణామూర్తిని పూజించడం వల్ల వచ్చే ఫలితం మాటల్లో చెప్పలేనిది. ముందుగా మనలో అనవసరమైన భయాలు, ఆందోళనలు మాయమవుతాయి. ఏ పని మొదలుపెట్టినా అందులో ఒక సానుకూల దృక్పథం వస్తుంది. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారు త్వరగా కోలుకోవడానికి గురుబలం తోడవుతుంది. ఎవరైతే గురుదోషంతో బాధపడుతున్నారో, అంటే సరైన సమయంలో పనులు జరగక వివాహం లేదా సంతానం ఆలస్యం అవుతుందో వారికి ఈ పూజ అద్భుతంగా పనిచేస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మనం చేసే వృత్తి, వ్యాపారాలలో నిజాయితీగా కష్టపడినా ఫలితం దక్కడం లేదు అనుకునే వారికి దత్తాత్రేయ స్వామి కృప వల్ల వారు పడిన శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే ఎవరికైతే శత్రు బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వాటంతట అవే తొలగిపోయి మన చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. అన్నిటికీ మించి ఇద్దరు గురువుల ఆశీస్సుల వల్ల మనలోని అహంకారం తగ్గి ఎదుటివారిని అర్థం చేసుకునే సహనం, వినయం అలవడతాయి. నిజమైన సిరి సంపదలంటే ఆ మనశ్శాంతే కదా. కాబట్టి మార్చి 12వ తేదీన వచ్చిన ఈ అద్భుతమైన పాల్గొన నవమి గురువారాన్ని వృధా చేసుకోకండి. మీరు ఆఫీస్కు వెళ్లే హడావిడిలో ఉన్నా సరే దేవుడి ముందు నిలబడి 1-2 నిమిషాలు ఆ గురు స్వరూపులను మనసారా స్మరించుకొని బయటకు వెళ్ళండి. ఆ రోజంతా మీకు ఒక అదృశ్య శక్తి తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తుందని మీరు ఖచ్చితంగా గ్రహిస్తారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి కావలసిన స్థైర్యం, బుద్ధిబలం ఆ దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి స్వామి మీకు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. గురువు దయ ఉంటే ఏ గ్రహదోషము మనల్ని ఏమీ చేయలేదు. ఈరోజు మీకు ఎంతో శుభప్రదంగా గడపాలని మనసారా ఆశిస్తున్నాం. దత్తాత్రేయ స్వామి కరుణ, దక్షిణామూర్తి స్వామి జ్ఞాన వెలుగు మీ ఇంట ఎల్లప్పుడూ నిండాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు పూజ చేసిన వారు, పూజ చేయడానికి వీలు కాని వారు ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకొని నలుదిక్కులు మారుమోగేలా కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు దేశ విదేశాల్లో పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షకులందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితం ఉంటుంది. విజయ అవకాశాలు పెరుగుతాయి. మిత్రుల అండ లభిస్తుంది. సమస్య పరిష్కారం అవుతుంది. వ్యాపారాన్ని వృద్ధి చేయండి. అనుకున్న స్థాయికి చేరతారు. ఆత్మీయుల ద్వారా కొన్ని పనులు ముందుకు సాగుతాయి. ఎదురు చూస్తున్న పని ఒకటి ఆనందాన్ని ఇస్తుంది. దేనికి వెనుకాడవద్దు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరిచిన అవసరాలు తీరుతాయి. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. మీ రంగాల్లో అంచనాలను అందుకుంటారు. కుటుంబంతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. దైవారాధన మానవద్దు. పాత మిత్రులను కలుసుకొని మీ అభిప్రాయాలను పంచుకుంటారు. కొత్త కాంట్రాక్టులు ఊహించని విధంగా దక్కుతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు, బంధువులతో ఉద్యోగాల్లో చికాకులు తొలగిపోతాయి. ఆరోగ్యానికి డోకా లేదు. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితం ఉంటుంది. మంచి భవిష్యత్తుకై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల కాలం నడుస్తోంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు కానీ స్థలం కానీ కొనే అవకాశం ఉంది. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. వాహన యోగం ఉంది. ఇష్ట కార్యాలు పూర్తవుతాయి. వివాదాలకు అవకాశం ఉంది. తల్లి తరపు వారి నుంచి సహకారం ఉంటుంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఇష్టదైవాన్ని స్మరించండి. ఆపదలు తొలగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రతి అడుగు ఆలోచించి వేయండి. తొందర పనికిరాదు. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితం గోచరిస్తోంది. కార్యాచరణ ధర్మబద్ధంగా ఉండాలి. అవసరాలకు ధనం లభిస్తుంది. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. పనిలో నైపుణ్యం అవసరం. అప్పుడే స్థిరమైన ఫలితాలు సాధిస్తారు. సమాజ హితం కోసం ఆలోచించండి. కొత్త భాగస్వాములతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి.
ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. సకాలంలో పనులు పూర్తి చేసుకోవాలి. కొత్తగా ఆలోచిస్తారు. ఆర్థికంగా జాగ్రత్త పడాలి. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. అనుకూలంగా ఉన్న కారణంగా అన్ని విధాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తిలో మంచి జరుగుతుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు కొంత తగ్గే అవకాశం ఉంది. అష్టమ శని కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పవు. సైన్స్, ఐటీ విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒత్తిడిని తట్టుకొని పనిచేయాలి. పొరపాటు జరగకుండా చూసుకోవాలి. శ్రేష్టమైన భవిష్యత్తు లభిస్తుంది. డబ్బును కూడగట్టుకుంటారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. ఈరోజు దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. వస్త్ర లాభాలు, ధనలాభం ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. ఉత్సాహంతో పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల సహకారం లేకపోయినా ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు తప్పకపోవచ్చు. వృధా ఖర్చులు ఉన్నాయి. గోసేవ చేయాలి. ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. ఉద్యోగంలో బాగుంటుంది. వ్యాపార రీత్యా శ్రద్ధ పెంచాలి. భద్రతతో కూడిన జీవితం లభిస్తుంది. ఆశయం నెరవేరుతుంది. లక్ష్య సాధనకు అనుభవంతో కూడిన ఆలోచనలు అవసరం. తొందర వద్దు. సన్మార్గంలో ఖ్యాతిని గడిస్తారు. ఆనందించే అంశం ఉంటుంది. ఒక శుభం జరుగుతుంది. బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. స్థిరమైన జీవితం లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. శాంత చిత్తంతో సమస్యలను పరిష్కరించండి. బంధువుల వల్ల కలిసి వస్తుంది. ఉద్యోగ ఫలితాలు బాగున్నాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. సంకల్ప బలంతో అనుకున్నది దక్కుతుంది. గృహ లాభాలు ఉంటాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబంతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక ఊహించని శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. లాభాలు గడిస్తారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ముఖ్యమైన పనుల్లో ప్రతిష్టంభన తొలగుతుంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. మంచి కాలం. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం కుదుట పడడమే కాకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పేరు ప్రతిష్టలు వస్తాయి. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. సహోద్యోగులు సహాయం చేసే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నూతన వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు లభించే సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనూహ్య ఫలితాలు. సంఘంలో గౌరవం. వస్త్ర లాభాలు ఉంటాయి. కొన్ని ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కనకదార స్తోత్రం చదవడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. జాగ్రత్తగా పనిచేస్తూ ఫలితాలు రాబట్టాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. చిన్న పొరపాటు జరిగినా సమస్య జటిలమవుతుంది. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. పట్టుదలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ధర్మ మార్గంలో లక్ష్యాన్ని చేరుకోవాలి. యోగ్యతకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా నేర్పుగా అధిగమిస్తారు. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. శుభవార్తలు వింటారు. యోగ్యతకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా నేర్పుగా అధిగమిస్తారు. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. నిరుద్యోగుల శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. కుటుంబ సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. ముఖ్య కార్యాలను అప్రమత్తంగా ఉండాలి. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రత్యర్థులు మిత్రుడుగా మారి సహకరిస్తారు. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. మొహమాటంతో సమస్య జటిలమవుతుంది. కుటుంబ సభ్యుల సూచనలు ఉపయోగపడతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రేమ వ్యవహారాలలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది.
స్థానచలనానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. విందులు విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తను వింటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలను చూస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. ఇష్టదేవతా ప్రార్థనతో శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ధైర్యంతో ధర్మదేవత అనుగ్రహాన్ని పొందుతారు. 10 మందికి మేలు చేసే పనులు మొదలుపెట్టండి. ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి. పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది. ఈర్ష్య పడేవారు ఉంటారు. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. శ్రమ ఫలిస్తుంది. లక్ష్యాన్ని చేరుతారు. మంచి ఫలితం లభిస్తుంది. సంపాదన పెరుగుతుంది. అదృష్ట యోగం ఉంది. మంచి కాలం నడుస్తోంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి జరుగుతుంది. అవకాశాలు పెరుగుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ధనధాన్య అభివృద్ధి ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని కలిగిస్తుంది. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. ఎవరిని నమ్మే సమయం కాదు. సొంత నిర్ణయమే మంచిది. ఖర్చులు తగ్గించాలి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం కొంత పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తయి ఊపిరి పీల్చుకుంటారు. సన్నిహితులతో కొన్ని వ్యవహారాలలో అంగీకారానికి వస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే వీలుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆశించిన పనులన్నీ తేలిగ్గా పూర్తవుతాయి. మీ నుంచి సహాయం పొందిన వారు మీకు ముఖం చాటేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంది. విద్యార్థులకు పర్వాలేదు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు. శ్రమ ఫలించే సమయం. ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. శివనామ స్మరణ మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి. స్వయం కృషితో పైకి వస్తారు. సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. అవరోధాలు తొలగుతాయి. మనోబలం దృఢంగా ఉంటుంది. సంపదలు పెంచే ఆలోచనలు వస్తాయి. గృహ వాహన భూ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీ పనితో పై అధికారుల మనసులను గెలుస్తారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. శ్రమ పెరిగిన ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో బాగుంటుంది. బంధుమిత్రుల వల్ల కలిసి వస్తుంది. సంతోషప్రదంగా కాలం గడుస్తుంది. మనోభీష్టం నెరవేరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణ లాభం సూచిస్తుంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. ఇంతకాలం పడిన శ్రమకు ఈరోజు ఫలితం దక్కుతుంది. ఆస్తి లాభ సూచనలు గోచరిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఉత్తేజాన్ని ఇస్తాయి. పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు. చిరకాల మిత్రులు తారసపడి పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అదృష్ట యోగం ఉంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందవచ్చు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి. వ్యాపారాలలో లాభాలు అనుకున్న విధంగా దక్కుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా అవలీలగా పూర్తి చేస్తారు. రాజకీయ రంగాల వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. శుభవార్తను వింటారు. ఆకస్మిక ధనలాభం. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులతో సఖ్యత. విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు తెలుసుకుంటారు. ఆలయ దర్శనాలు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితి ఉంటుంది. విష్ణు నామస్మరణ మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సమయానుకూల నిర్ణయాలు శక్తినిస్తాయి. బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉన్నాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట బయట గౌరవం లభిస్తుంది. అభిమానించేవారు ఉంటారు. కోరికలు నెరవేరుతాయి. వ్యాపారంలో పొరపాటు జరగకుండా చూసుకోవాలి. అధిక లాభాలు ఉన్నాయి. తగిన ప్రణాళికలు సిద్ధం చేయండి. ఒక ఆపద నుంచి బయటపడతారు. పోయినవి తిరిగి లభిస్తాయి. ఉద్యోగపరంగా అనుకూలమైన సమయం. అధికారుల వల్ల మేలు జరుగుతుంది. పనిలో సంతృప్తి లభిస్తుంది. పొరపాటు
పొరపాటు జరగకుండా చూసుకోవాలి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. వాహన గృహ యోగాలు ఉన్నాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడి ఊపిరి పీల్చుకుంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఒక వివాదం నుంచి నేర్పుగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీ ఉండవద్దు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఐటీ రంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఒక ప్రకటన విద్యార్థుల్లో ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. భాగస్వాములతో వివాదాలు తీరుతాయి. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రాజకీయ వర్గాలకు పరిస్థితులు చక్కబడి ఉత్సాహంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక ప్రగతి, వస్తు లాభాలు, చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో కొత్త మార్పులు వస్తాయి. శ్రమకు తగిన మంచి ఫలితం వస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట బయట సమస్యలు తీరుతాయి. శివ స్తోత్రం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఆశయం కార్యరూపం దాలుస్తుంది. వృత్తి ఉద్యోగపరంగా శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పదవీ యోగం ఉంటుంది. మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తారు. దైవ బలం రక్షిస్తుంది. పలు మార్గాల్లో లాభపడతారు. ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ప్రయత్నానికి రెట్టింపు ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. శ్రేష్టమైన భవిష్యత్తు లభిస్తుంది. స్థిమితంగా ఆలోచించాలి. సొంత నిర్ణయం మంచిది. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. కుటుంబ వాతావరణం అనుకూలంగా మారుతుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ఉపద్రవాల నుంచి బయటపడతారు. పోయినవి తిరిగి లభిస్తాయి. ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. ఈరోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. వాహన యోగం ఉంది. ఆదాయం పెరిగి ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే అనవసరపు ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. స్నేహితులు అండగా నిలుస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. వ్యాపారాలు ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. చిన్న వ్యాపారాలు సాదాసీదాగా కొనసాగుతాయి. లాభాల కోసం శ్రమించాల్సిన సమయం. ఉద్యోగాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. విధుల్లో నిర్లక్ష్యం వద్దు. సంఘంలో గౌరవం దక్కుతుంది. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వాహనాలు కొంటారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. వీసా సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు ఉద్యోగాల్లో నూతన ఉత్సాహం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. కొన్ని పనులు కొంత నిదానంగా పూర్తవుతాయి. బంధువులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. విష్ణుమూర్తిని ధ్యానించండి. మేలు చేకూరుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి మనోబలం విజయాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం తగ్గకూడదు. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. సమయస్ఫూర్తితో పనిచేసి ప్రశంసలు పొందాలి. నిరంతర కృషి అవసరం. ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. స్పష్టత లోపించకూడదు. అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అనుకోకుండా ధనయోగం పడుతుంది. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ముఖ్య కార్యాల్లో తోడు అవసరం. సొంత నిర్ణయం వద్దు. ఉద్యోగంలో సమయానికి పనులు పూర్తి చేయండి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఆర్థిక స్థితి అంతా బాగానే ఉంటుంది. మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఇష్టమైన వారితో మరపురాని క్షణాలను గడుపుతారు. ప్రేమ వ్యవహారంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మానసిక ఆనందం ఉంది. కుటుంబ సభ్యులు ఆత్మీయుల సలహాలు తీసుకుంటే ఉత్తమ ఫలితం వస్తుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో ఊహించని రీతిలో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు కాస్త తీరి ఊరట చెందుతారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఏలినాటి శని కారణంగా కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతుంటాయి. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇళ్లు మారే అవకాశం ఉంది. వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. ఉద్యోగాల్లో కొత్త హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు సమస్యల నుంచి విముక్తి పొందుతారు. యత్న కార్యసిద్ధి, పలుకుబడి మరింత పెరుగుతుంది. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. బాకీలు కూడా వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధన, వస్తు లాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. ఆంజనేయ ఆరాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సర్వోత్తమ కాలం. కార్యసిద్ధి ఉంటుంది. ప్రస్తుత కాలమాన పరిస్థితులను అర్థం చేసుకుంటూ క్రమంగా లక్ష్యాన్ని సాధించండి. అధికార లాభం సూచితం. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రశంసలు ఉంటాయి. సుఖ సంతోషాలు ఉన్నాయి. బంధుమిత్రుల వల్ల కలిసి వస్తుంది. కాదు అనుకున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. లావాదేవీల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం చేకూరుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నేర్పుతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాల్లో ఊహించని పోస్టులు దక్కవచ్చు. ముఖ్యమైన పనుల్లో స్పష్టతతో ఉండండి. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కీలక బాధ్యతలు మీద పడతాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు చేస్తారు. అనుకున్నది జరుగుతుంది. అదృష్టవంతులవుతారు. సాహసోపేత నిర్ణయాలు పనిచేస్తాయి. సమిష్టి కృషి ఫలిస్తుంది. ఇంట్లో వారితో చెప్పి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలకు అవకాశం ఉంది. కొందరికి మీ వల్ల సహాయం అందుతుంది. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు టీచర్ల ప్రశంసలను అందుకుంటారు. శ్రమ ఎక్కువగా ఉన్నా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. సంఘంలో గౌరవం ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు. వివాహ, ఉద్యోగ యత్నాలలో కదలికలు ఉంటాయి. వివాహ యత్నాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం. ఉన్నత విద్య కోసం సంతానాల ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య అనవసరపు ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఐటీ, వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం అన్ని విధాలా బాగుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తప్పదు. రాజకీయ వర్గాలకు పదవులు వరిస్తాయి. వ్యాపారాలు మునుపటి కంటే లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శివారాధన శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది. అనుకున్న పనుల్లో విజయం లభిస్తుంది. ప్రతిభతో అందరినీ మెప్పిస్తారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం వస్తుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. అన్ని విధాలుగా పైకి వస్తారు. మీ వల్ల కుటుంబ సభ్యులకు ఉపకారం జరుగుతుంది. ధనలాభం సూచితం. మంచి ఫలితాలు ఉంటాయి. శ్రద్ధగా వ్యవహరించండి. అపార్థాలకు తావుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. చెడు ఏమాత్రం ఊహించవద్దు. శ్రమ పెరుగుతుంది. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. దృఢ సంకల్పంతో ధర్మ మార్గంలో బాధ్యతలను నిర్వర్తించండి. ఒక ఊరట లభిస్తుంది. అన్ని పనుల్లో ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ రంగాల్లో అనుకూల ఫలితాలు అందుతాయి. చిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం సరికాదు. ప్రయాణ సూచన ఉంది. వాహన సౌఖ్యం ఉంది. క్రమంగా సుస్థిరత ఏర్పడుతుంది. సమస్యలు, వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. మీలోని ప్రతిభను చాటుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో కొన్ని వ్యవహారాలలో చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో మరింత ఉత్సాహవంతంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహన యోగం ఉంటుంది. ఆరోగ్యం, ఆదాయం నిలకడగా ఉంటాయి. కాస్తంత శ్రమ ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తవుతాయి. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. ఏ విషయంలోనూ హామీలు ఉండవద్దు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులున్నా తొలగిపోతాయి. వ్యాపారాలు తగినంత లాభాలు దక్కుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. రాజకీయ వర్గాలకు అవకాశాలు లభిస్తాయి. మిత్రుల చేయుతతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు వస్తుంది. ధన లాభం ఉంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో విశేష యోగదాయకంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత ఉంటుంది. వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వాహన యోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా కొనసాగుతారు. దుర్గారాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది.
ఉద్యోగంలో తగిన గౌరవం, గుర్తింపు లభిస్తాయి. ఉత్సాహంతో పని మొదలు పెట్టండి. కోరుకున్న ఫలితాలకు తగినట్లుగా కార్యాచరణ ఉండాలి. వ్యాపారంలో విశేష లాభాలు ఉంటాయి. మిత్రుల వల్ల కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ఆశయం నెరవేరుతుంది. శుభయోగాలు ఉన్నాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఆశించిన జీవితం లభిస్తుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు చేస్తారు. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నాయి. అపార్థాలకు తావివ్వకుండా స్పష్టమైన భావాలతో ముందుకు సాగాలి. అనుకున్నదే జరుగుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. ఒక పనిని పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు ఇంట బయట పైచేయిగా నిలిచి సత్తా చాటుకుంటారు. రావాల్సిన బాకీలను వసూలు చేసుకుంటారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు వేసి పెట్టుబడులు సమకూర్చుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలను వెంటనే అమలు చేస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం వింటారు. విధులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలకు అవకాశం ఉంది. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. కొన్ని వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. డబ్బు నష్టపోతారు. జాగ్రత్త. రాజకీయ వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ఆలయాలను సందర్శిస్తారు. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.